మరోవైపు నోటీసులను లీగల్ గా ఎదుర్కొంటామన్నారు పీసీసీ లీగల్ సెల్ నేతలు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. వీడియోకు సంబంధించి ఆధారాలు అడిగారని, ముగ్గురికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వ అధికారి ఫిర్యాదుతోనే నోటీసులు ఇచ్చారని, నోటీసులను లీగల్ గా ఎదుర్కొంటామన్నారు పీసీసీ లీగల్ సెల్ నేతలు. ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి మనకి మన్నే సతీష్, శివకుమార్, అస్మా తస్లీమా అనే ముగ్గురికి 91 సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీసును తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా, లీగల్ కౌన్సిల్గా, స్పోక్స్ పర్సన్గా నేను వాళ్ళ తరఫున నోటీసుని తీసుకోవటం జరిగింది. ఈ నోటీస్కి సరైనటువంటి సమాధానాన్ని మేము ఇవ్వటానికి 15 రోజుల గడువు కోరటం జరిగింది. ఈ 15 రోజుల గడువు కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి సబ్జెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్తోనూ మాకు తెలియదు. కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి కానీ, లేకుంటే వాటిని అగ్గికి ఆజ్యం పోసి కానీ ఓట్లని దండుకోవాలని చూడదు. మొన్న మోడీ గారు సంపదనంతా దోచుకుంటున్నట్లు కానీ, నిన్న వాయినాడ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక రామ మందిరం ప్లేస్లో ఇంకొకటి చేస్తానని చెప్పేసి అన్నటువంటి సందర్భంగా అటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి ఏమాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మేము సహకరిస్తూ నోటీస్ తీసుకోవడం జరిగింది. దానికి సరైనటువంటి సమాధానాన్ని మా పార్టీ పెద్దలను అడిగి మన్నే సతీష్ యొక్క సూచన మేరకు వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఒక లీగల్ యాంగిల్లో మేము సబ్మిట్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే వాళ్ళు ఈరోజు ఈ నోటీస్ సర్వ్ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి ఖచ్చితంగా కూడా సరైనటువంటి స్థాయిలో మేము సమాధానం ఎట్టి పరిస్థితులు కూడా చెప్తాం. నోటీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిండు. ఆ యూఆర్ఎల్ లింక్స్ ఒక 4 యూఆర్ఎల్ లింక్స్ ఇచ్చిండ్రు. ఆ లింక్స్ని క్లిక్ చేస్తే అందులో ఉన్నటువంటి కాంటెంట్ ఏందనేది మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఆ లింక్స్ని మేము క్లిక్ చేయలేదు. ఆ లింక్స్ బేస్ చేసుకొని ఈ లింక్స్ని ద్వారా మీరు ఈ కాంటెంట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా లేదా అన్నది వాళ్ళ యొక్క క్లారిఫికేషన్ అడిగినారు. దానికి సరైనటువంటి సమాధానము మేము అది చూసిన తర్వాత చెప్తాము.